హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాదీ దమ్ చికెన్ కర్రీ. హైదరాబాద్లో ఎంతో పాపులర్ అయిన దమ్ చికెన్ కర్రీని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ కర్రీ బిర్యానీలో, వైట్ రైస్లో, చపాతీలో, పుల్కాలో, రోటీలో ఎందులోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా రెడీ చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం చాలా సులువు అండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడం కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఫస్ట్ చికెన్ బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 2 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన ఈ చికెన్ని 3/4 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక పెద్ద స్పూన్తో 1 టీ స్పూన్ వరకు కారం వేయాలి. తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని దాని జ్యూస్నంతా కూడా ఇందులో పిండుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారాలు అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయితోటి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలి. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి. సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాయి. ఇంకాస్త కలర్ రావాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకుంటున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని ఇలా తీసి పెట్టుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక గుప్పెడన్ని జీడిపప్పుల్ని ముందే కడిగి పెట్టి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ జీడిపప్పుల్ని ఇందులో వేసుకోవాలి. 3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. గడ్డ పెరుగు వేసానండి. 1 టీ స్పూన్ వరకే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్లోనే ఒక 1/4 టీ స్పూన్ వరకు మిరియాలు, ఒక 2 యాలకులు, 2 అంగుళాల చెక్క, 4-5 లవంగాలు తీసుకున్నానండి. మసాలా దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇంకొక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు పచ్చిమిర్చిని ఈ విధంగా తరిగి వేసుకోవాలి. తర్వాత బాగా పండిన ఒక 2 టమాటాలని ఈ విధంగా సన్నగా తరిగి వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. గిన్నె పైన మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా టమాటా ముక్కలు అనేది తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని 1 అవర్ అయిందండి. చూడండి, 1 అవర్ తర్వాత మనం పట్టించిన మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టాయి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టమాటా ముక్కలు ఇలా కొంచెం సాఫ్ట్గా ఉడికాయి. కొద్దిసేపు ఇలాగే ఉడికించుకున్న తర్వాత ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మనం రెడీ చేసుకునే ఈ పోపు చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ల నుండి వాటర్ వచ్చాయి. ఈ వాటర్ తోటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. మరలా ఈ గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగైతే అడగంటకుండా కర్రీ చాలా బాగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి. అందులో వాటర్ అంతా కూడా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మరలా గిన్నెపై మూత పెట్టి మసాలాలన్నీ మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఈ కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగు పట్టేస్తుంది. తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి. మన మసాలా పేస్ట్ మిక్సీ పట్టుకున్న మిక్సీలోకి కొన్ని వాటర్ని తీసుకొని ఈ వాటర్ని ఇందులో పోయాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయండి. మనకి చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. గిన్నెపై మూత పెట్టి చికెన్ ముక్కలు సాఫ్ట్గా గ్రేవీ తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడుతూ ముక్కలు సాఫ్ట్గా అయిపోయింది. ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. మసాలాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఇంకాస్త తిక్కుగా అయిపోయింది. ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి. కర్రీనంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత గిన్నెపై మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేద్దాం. కర్రీని అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది. చికెన్ గ్రేవీతో ముక్క సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుందండి. నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. చాలా అంటే చాలా రుచిగా ఉందండి. ఈ కర్రీ ఎందులోకైనా కూడా అద్రిపోతుంది. కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, కమ్మని, నోటికి ఎంతో రుచిగా అనిపించే హైదరాబాదీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. కర్రీ ఎందులోకైనా అద్రిపోతుంది. దీని రుచి చూసిన వారైతే అస్సలు వదలరండి. ప్రతిసారి ఇలాగే కావాలని అడగక మానరు, అంత కమ్మగా ఉంటుంది. మీరు ఈ కర్రీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.